హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త ఆసరా పెన్షన్ల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. చాలామంది కొత్తగా అప్లై చేసిన వారు, అలాగే పాత పెన్షన్లు తీసుకుంటున్న వారు ఈ కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అసలు పెంచుతారా లేదా అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. ప్రజాపాలనలో ఎంతోమంది కొత్తగా అప్లై చేసుకున్నారు ఈ కొత్త పెన్షన్ల గురించి. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైగా అయిపోయింది. ఇంకా ఈ పెన్షన్లు అయితే పెంచలేదు, ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. చాలామంది ఈ పెన్షన్ల మీదనే ఆధారపడైతే ఉన్నారు. అసలు ఈ సంవత్సరమైనా ఈ కొత్త పెన్షన్లు పెంచుతారా లేదా, ఒకవేళ పెంచితే ఎప్పటి నుంచి పెంచుతారు, పాత వారికి ఇవ్వబోతున్నారా లేదా కొత్త వారికి ఇవ్వబోతున్నారా, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారి సంగతి ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. కానీ ఈ పెన్షన్ల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. ఎప్పుడు పెంచుతారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి నెల కూడా ఈ పెన్షన్లు అయితే ఖచ్చితంగా పెంచబోతున్నారు. కాకపోతే ఇప్పుడు కాదు, ఇంకొక 2-3 మంత్స్ అయితే టైం పట్టబోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి పెన్షన్లు పెంచడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కానీ ఖచ్చితంగా అయితే పెంచబోతున్నారు. అలాగే మే నుండి పెంచుతారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కొత్త పెన్షన్లు పాత వారికి మాత్రమే పెంచబోతున్నారు. కొత్త వారికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.